ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడు పాట పాడిన అమ్మాయి ఎవరిని అడిగితే తెలుస్తుంది? అవునయ్యా, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఆలయ ధర్మకర్తని అడిగి తెప్పించాలి. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా తెప్పించండి సార్. గుడికి ఎంత డొనేషన్ కావాలన్నా నేను ఇస్తాను. ప్లీజ్ సార్. ఓకే ఓకే. మీ ఆత్రం చూస్తుంటే ఆ వేళ పాట పాడిన అమ్మాయి గురించి తెలుసుకునే వరకు నువ్వు నిద్రపోయేలా లేవు, ఎవరిని నిద్రపోనించేలా లేవు. సరే, రేపు వచ్చేసే. ఈలోగా ఆ ఫుటేజ్ తెప్పించి ఉంచుతా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ భువన, భలే పాడావు తెలుసా? భువన, వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. అసలు నాకు తెలిసి కాంపిటీషన్ లో నువ్వే గెలుస్తావేమో. ఏంటి మమ్మీ, బోనని పట్టుకొని తెగ పొగడేస్తున్నావు? చంటి, నువ్వు వెళ్ళలేదు కానీ భువన ఎంత బాగా పాట పాడిందో తెలుసా? మరి అంత బాగా పాడితే వీళ్ళిద్దరేంటి ఇలా ఉన్నారు? అంటే సంగీతాన్ని ఆస్వాదించడం తెలియదనుకుంటా. ఆస్వాదించడం కాదమ్మా, కూనీ చేయడం తెలీదు. అంటే నేను బాగా పాడలేదా? వీళ్ళిద్దరూ ఏదో చప్పట్లు కొట్టారని నువ్వు బాగా పాడాను అనుకుంటున్నావు అమ్మా? నిజానికి అబ్బే. ఏం మాట్లాడుతున్నారండి? ఇంతకంటే బాగా పాడేవాళ్ళున్నారా? భువనని కావాలని మీరు డిసప్పాయింట్ చేయడానికి కాకపోతే? అబ్బో, ఇంతకంటే గొప్పగా ఎవరు పాడలేరా ఏంటి? అదిగో నా మనవరాలు వచ్చింది. కావాలంటే నా మనవరాలతో పోటీ పడమను, అప్పుడు తెలుస్తుంది ఎవరు బాగా పాడతారు.